హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి శనివారం వ్లాగ్. అదేనండి నేను 7 శనివారం వ్రతం చేసుకుంటున్నాను చెప్పాను కదా! ఫస్ట్ వారం అయితే చూపించడం కుదరలేదు. ఫస్ట్ వారం కొంచెం హడావుడిగా ఉండబట్టి ఎలా చేయాలి ఏంటి టెన్షన్‌తో చేసుకున్నాను. ఇంకా సెకండ్ వారం కూడా అలానే కదా చేసుకునేది. సెకండ్ వారం కొంచెం ఎర్లీగా లేసి పని అయితే చేసుకున్న తర్వాత చూపిద్దాము మీకు కూడా డీటెయిల్‌గా. నేను చేసే పూజలో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మీరు కూడా చెప్తారు. కామెంట్ బాక్స్‌లో అయితే తెలియచేయండి తప్పకుండా. మీ సలహాలు సూచనలు కూడా నేను పాటిస్తాను తప్పకుండా. ఇక్కడైతే మొత్తం వాకిలంతా కడిగేసుకొని ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఇల్లు ఊడ్చేసుకొని తడిగుడ్డ పెట్టి తుడిచేసుకున్నానండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది బయట పనంతా. ఇంకా బట్టలు కూడా పిండేసుకున్నాను మార్నింగే. ఈరోజు కొంచెం వర్షం పడేటట్టే ఉందండి వాతావరణం అయితే. అసలు చల్లగా ఉంది. నాకు ఈరోజే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. స్టార్ట్ అయిపోయిందనమాట. జలుబు ఎక్కువ చేయడము, దగ్గు రావడము స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అనేది ఆపకూడదు కదా! ఇంకా ముందు రోజే శ్రావణ శుక్రవారం పూజ అనేది చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డేనే శనివారం పూజ రెండో వారం చేసుకోవాలి కదా అన్నట్టుగా లెగిసానండి. ఎంత ఓపిక లేకపోయినా కూడా కొంచెం ఎర్లీగానే లేచి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ కూడా ముందు రోజు నైటే కడిగేసుకున్నాను. బర్నర్లు అన్నీ కడిగేసుకున్నాను కదా! అవన్నీ అయితే ఇప్పుడు పెట్టేసుకొని పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వారం కూడా పులిహోర చేశాను. ఆయనకి 7 వారాలు కూడా పులిహోర చేసి పెడదామని అనుకుంటున్నాను. నాకు కుదిరినంత వరకు ఆయన చేయించుకుంటే మాత్రం తప్పకుండా చేసి పెడతానండి ఆయనకైతే ప్రసాదంగా. ఇక్కడైతే బియ్యం అయితే నానబెడదామని చెప్పేసి తీసుకున్నాను. చింతపండు అయితే నాకు ఆ బియ్యానికైతే ఎగ్జాక్ట్‌గా చెప్తున్నాను కదా! నిమ్మకాయ సైజు 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. నాకు ఫస్ట్ వారం ఎలా అయితే చేసుకున్నానో సెకండ్ వారం కూడా అలానే చేసుకుంటున్నాను. బాగా కుదిరిందండి. ఫస్ట్ వారము ప్రసాదం తిన్నాను కదా! సరిపోయినట్టుగా అనిపించింది. ఇంకా సేమ్ అట్లనే ఆ కొలతతోనే వేసుకున్నాననమాట. ఇక్కడైతే ఇంకా బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను. మనం అనుకుంటాం కానీ టైం ఉంది అనుకుంటాం కానీ అస్సలు ఏమీ ఉండదండి. అయిపోతూనే ఉంటుంది టైం అయితే. కొంచెం టైం అయితే పడుతుంది. దీనికైతే ఇంకా పీఠం అలాంటిదండి వేసుకొని పీటని పసుపు కుంకుమ అవన్నీ రాసుకోవాలి కదా! కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా సర్లే ఎర్లీగానే లేసాం కదా! పూజ అయితే చేసుకుందాంలే అన్నట్టుగా నిదానంగానే పనులన్నీ చేసుకుంటున్నాను హడావిడి లేకుండా. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. మీరు కూడా చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా యూజ్ ఉందనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడైతే వడపప్పు, పానకము, సలివిడి కన్ఫర్మ్ కదా దేవుడికైతే పెట్టాలి నైవేద్యం అయితే. అందుకోసమే వడపప్పు కోసం పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే చింతపండు మనము పులుసు తొందరగా రాదు కదా అప్పటికప్పుడు నానపెడితే. దాన్ని ఒకసారి కడిగేసిన తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి చూసారా, గోరువెచ్చని నీళ్ళు కొంచెం పోసుకుంటే తొందరగా నానిద్ది. మన గుజ్జు కూడా మంచిగా వస్తుంది అనమాట. మనము చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా పెసరపప్పు ఇవన్నీ నానబెట్టాను కదా బియ్యము, అవన్నీ పక్కకు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి. ఇంకా నీళ్ళు కూడా కాగినాయి అని చెప్పేసి చింతపండులో పోసి ఈ ఈ గిన్నెను కూడా పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇరుగ్గా లేకుండా ఉంటుంది కదా అక్కడ ప్లేస్, కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా దేవుడు సామాన్లు కూడా క్లీన్ చేసుకోలేదండి ముందు రోజు. చింతపండు గుజ్జుతో క్లీన్ చేస్తే చాలా బాగా మంచి షైన్తో ఉంటాయండి దేవుడు సామాన్లు అయితే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చింతపండుతో. అసలు మనం రుద్దిన వెంటనే ఎమ్మటే కలర్ వచ్చేస్తాయి, నలుపంతా పోయి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా దేవుడి సామాన్లు అయితే చింతపండుని ఫస్ట్ అప్లై చేసిన తర్వాత సబ్బుతో అయితే కడిగేసుకుంటాను నేను నీట్గా. ఒకదాని ఎమ్మంటే ఒకటి పని చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా కిందకెళ్ళి ఆవు పాలు అయితే తీసుకురావాలి. మా దగ్గర కింద ఉన్న షాపులు అయితే అమ్ముతున్నారు, ఆవు పాలు కూడా అమ్ముతున్నారనమాట. ఇంకా సర్లే పోయిన వారం కూడా ప్రమిదలతో ఆవు పాలు వేసే కలిపానమాట. ఇంకా అవైలబుల్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అదే మనకి దొరకనప్పుడు గేదె పాలైనా వేసుకోవచ్చండి, అలా ఏం లేదు. కాచిన పాలు కాదు, పచ్చి పాలే వేసుకొని కలపాలి. అవి కూడా డౌట్లు వస్తూ ఉంటాయి కదా, నాకు చాలా డౌట్లు ఉండే. నేను కూడా చాలా వీడియోస్ చూసి అన్నిట్లోకి తీసుకొని ఒకటి వీడియో తీసుకొని చేసుకున్నాను నేనైతే పూజని. ఈరోజు ఇంకా చూసారు కదా, ఇత్తడి సామాన్లన్నీ మంచిగా దేవుడి సామాన్లు మంచిగా కడిగేసుకున్నాను.
ఇంకా ఒకదాన్నేమంటే ఒకటి పని చేసుకుంటూనే ఉండాలి కదా! ఇంక ఇక్కడైతే కొంచెం టైం ఇచ్చిన తర్వాత నేను కిందకెళ్ళి పాలు కూడా తీసుకొచ్చాను. ఇంకా వేరే సామాన్లు కొబ్బరికాయ కూడా తీసుకురాకపోతే కొబ్బరికాయను, పాలు కూడా తీసుకొచ్చాను ఈ లోపల వెళ్ళి. ఇంకా పులిహార పులుసు కోసమైతే పులిహార గుజ్జయితే తీసుకుంటున్నాను. అండ్ డిపెండింగ్ అండి. అది చిక్కగా వస్తే మనకు తొందరగా అయిపోద్ది. కొంచెం పలచగా అయితే మాత్రం కొంచెం టైం పట్టిద్ది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొంచెమే కాబట్టి మనము సిమ్‌లో పెట్టేసి మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇంకో సైడ్ ఏమో అన్నం అయితే వండుతున్నాననమాట. పులిహోర కోసం అన్నం అయితే వండుతున్నాను. ఇందాక బియ్యం నానబెట్టాను కదా! వాటిని కూడా గిన్నెలో వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. నానబెట్టిన బియ్యంలోనే కొంచెం అయితే తీసుకున్నానండి. తడి బియ్యమే కాబట్టి సలివిడి చేసుకోవచ్చు కదా! ఇంకా దాన్ని మిక్సీ పట్టినైతే కొంచెం బెల్లం వేస్తే సలివిడి అయిపోయింది కాబట్టి తీసేసుకున్నాను. పెసరపప్పును కూడా ఒక చిఫ్ క్లాత్‌లో వడగట్టేసాననమాట. పొడి పొడిలాడుతూ ఉంటది కాబట్టి. ఇంకా అన్నం కూడా అయిపోయింది. పులిహోర పులుసు గుజ్జు కూడా అయిపోయిందని చెప్పేసి తాలింపుకైతే రెడీ చేసేసుకున్నాను ఇంకా. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టార్ట్ అయితే చేయాలి. తాలింపు అయితే వేసేసుకోవాలి. అసలు చాలా బాగా కుదురుతుందండి. పులిహోర అయితే ఫస్ట్ టైం చేయడం కూడా ఇలాగా అసలు సాధ్యపడిద్దా అనుకున్నాను. నా వల్ల చేతనయిద్దా, నేను చేయగలుగుతానా అనిపించిందండి. అది సింపుల్‌గానే అనుకోవచ్చు కానీ మనది కూడా ఉంటది కదా! హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కదా! కానీ అన్నిటికీ నేను చెప్తున్నాను, భగవంతుడి మీద భారమేసి మనం ఏ పనైనా చేయాలనుకుంటే ఆ దేవుడే చేస్తాడని అనిపిస్తూ ఉంటదండి నాకైతే. తప్పకుండా నాకైతే అసలు ఈరోజు ఈ శనివారంను వ్లాగ్ తీస్తున్నప్పుడు అస్సలు హెల్త్ బాలేదు. అసలు నేను చేయకూడదు అనుకున్నాను ఫస్ట్ ప్రసాదము. ఇంకా సర్లే ఇంకా ఎందుకు మన మనసులో ఒకటి అనుకున్నప్పుడు పెడదాము దేవుడికి, తర్వాతైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా పూజ అయిపోయిన తర్వాత అనేసి అనిపించింది. ఎంతసేపట్లో అయిపోతుందిలే, తొందరగానే అయిపోద్ది కదా అనేసి స్టార్ట్ అయితే చేశాను. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని అన్నం అయితే ఆరబెట్టేసుకొని దాంట్లో పసుపు, నేనైతే పల్లి నూనె వాడాను. చాలా బాగుంటుంది కదా పల్లి నూనె అయితే. అందుకోసమే కొంచెం పల్లి నూనె వేసి కలిపేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకున్నాను. నా పూజలో నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పులుంటే మాత్రం మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలా కాదమ్మా ఇలా అని చెప్పండి, నేను వాటిని సరిదిద్దుకుంటాను. ఎందుకంటే నేను చూసిన దానికి ఇలానే ఉందన్నమాట. ఇలానే చేసుకున్నాను. ఏమైనా తప్పులుంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను కదా! ఈ క్వాంటిటీకి 2 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. మీ ఇష్టం అండి, పల్లీలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పోపు అనేది మాడితే బాగోదని చెప్పేసి అట్లా వేసుకుంటాననమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ముందు ఒక ఐటెం వేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా నేనైతే ఇలా వేసుకుంటాను. పల్లీలు, శనగపప్పు కూడా వేసాను, క్లిప్ మిస్ అయినట్టుంది. అవి 2 మంచిగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని, ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోండి. చాలామంది బెల్లం వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదండి ఈసారి మాత్రం బెల్లం అసలు వాడలేదు. ఎందుకంటే నేను తెచ్చిన చింతపండులోనే కొంచెం స్వీట్నెస్ అనేది ఉందనమాట. సరిపోయింది. ఆ పులుపు, స్వీట్నెస్ అన్నీ సరిపోయినాయి. ఇంకా అందుకోసమే ఇంకా నేనేం చేయలేదు. ఇంగు వేసుకోండి తప్పకుండా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మనం చేసి పెట్టుకున్న పులిహోర పులుసు ఉంది కదా, చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని, నేను ఆ చింతపండు గుజ్జులో పసుపు, ఉప్పు ఏమీ వేయలేదు. ఇప్పుడు వేస్తానన్నమాట. ఉప్పు అయితే ఇప్పుడు వేస్తాను. పసుపు ఆల్రెడీ రైస్లో కలిపేసాను కాబట్టి ఇప్పుడు వేస్తాను. ఒకవేళ మీకు ఎక్కువ ఉన్నట్టు అయితే ఫస్టే మీరు ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ అంటే 2.5 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు అయితే పడుతుంది నా టేబుల్ స్పూన్స్తో అయితే. కరెక్ట్గా సరిపోయిందండి. అసలు మన రుచి చూడకుండా ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇంక అదే మెజర్మెంట్తో కరెక్ట్గా ఉంటుందని చెప్పి చేశాను. ఇంకా ఇవి కూడా చింతపండు పులుసులో కొంచెము ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఆ పులుపు పచ్చిమిర్చి కూడా మంచిగా పడుతుంది కదా, మనం తినేటప్పుడు ఆ ఘాటు లేకుండా చాలా బాగుంటుంది పులుసు లోపలికి వెళ్ళి, పచ్చిమిర్చి లోపలికి వెళ్ళి. ఇక్కడైతే ఇంకా అంతా అయిపోయిందని చెప్పేసి పులిహోర పులుసుని అన్నంలో వేసి కలిపేసుకుంటున్నాను. మనం చేస్తున్న కొలది ప్రతి ఒక్క పని వస్తుంది. అది ఎలా చేయాలి, ఫస్ట్ టైం కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా దాన్ని మనం సరిదిద్దుకొని చేస్తూ ఉంటాం కదండి. అసలు అంటే ప్రతి ఒక్క పని మనకి నేర్పుతూ ఉంటుందన్నమాట. అట్లా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే అనిపించిందండి.
అంటే హెల్త్ మనకి మంచిగా ఉన్నా లేకపోయినా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా మనం చేస్తాము. అది మాత్రం నిజము. దేవుడి కోసమే కాదు, మన ఇంట్లో ఇప్పుడు వంటే అండి, వంట కూడా మనం చేయలేము అని అనుకుంటాం, కానీ చేస్తాము, హెల్తీ చేద్దాం మన వాళ్ళ కోసమే కదా అని అనిపించినప్పుడు తప్పకుండా చేయగలుగుతాం కదా. ఆ శక్తి అనేది భగవంతుడే ఇస్తాడు. ఇక్కడైతే ఇంకా పులిహోర అయితే మంచిగా కలిపేసుకున్నాను. నాకైతే ఆ గుజ్జు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడైతే కలిపేసుకొని ఇంకా మూత అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడైతే పులిహోర అయితే అయిపోయింది, ప్రసాదం అయితే. ఇక్కడ చూసారు కదా, ఇంకా కుందులు అయితే చేసుకుంటున్నాను, సలివిడి ముద్దలు అయితే చేసుకుంటున్నాను. బియ్యం పిండి తీసుకొని కొంచెం మీ అందాజుగా తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసుకొని ఆవు పాలు పోసుకొని ఇట్లా కలిపేసుకోండి. పిండి అనేది కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలైనా నానితే చాలా బాగుంటాయి, ఒత్తులు పగిలిపోకుండా వస్తాయి అనమాట. ఈ లోపల పీఠానికి పసుపు రాసుకొని అష్టదళ పద్మం బుగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కుందులు కూడా చేసేసుకున్నాను, మీకు చూపించలేకపోయానండి, ఎవ్వరు వీడియో తీయడం లేదు. అక్కడ ట్రైపాడ్ పెడదామంటే ఇబ్బంది అవుతుంది, అప్పటికే టైం అవుతుంది అనేసి చేసుకొని నామాలు, వెంకటేశ్వరి నామాలు కూడా పెట్టేసుకున్నాను. ఒక్కొక్క కుందిలో 7 ఒత్తులు వేసి పెట్టుకున్నాను. అస్సలు అనుకోలేదండి, మీరు గమనించుంటే 8 కుందులు ఉన్నాయన్నమాట. అందులో అసలు నేను అనుకోలేదు. ఇంకా ఒక ముద్దలో ఎక్కువ ఉందని చెప్పేసి ఒక ముద్ద కూడా పెద్దగా చేశానండి. అయినా 8 కుందులు ఎలా వచ్చాయో కూడా నేను అసలు చూడలేదు, అంత గ్రహించలేదు కూడా. భగవంతుడు మాయలోనే ఉండిపోయింది అనుకుంటా నేనైతే. అంత ఇదిగా వెళ్ళిపోయాను ఏంటా అనిపించింది. సరే, ఆయనకి వడ్డీ కూడా తీసేసుకున్నాడేమో అన్నట్టుగా అనిపించి, సరే పోనీలే అది వేస్ట్ చేయకుండా పెట్టానేమో అన్నట్టుగా నేనే సమర్థించుకున్నాను. ఏది చేసినా భగవంతుడి కోసమే కదా, ఇంకా అలా పెట్టేసుకున్నానండి. నాది కూడా పొరపాటు అయ్యి ఉంటుంది, నేను కూడా అసలు చూసుకోలేదండి, అస్సలు గ్రహించలేదు. 7 లాగే పోయింది నాకు. అసలు తీరుగా చూస్తే వీడియోలో 8 కుందుల్లా కనపడ్డాయి. ఇంకా సరే, అంత దేవుడు మహిమ అనేసి అనుకున్నాను నేనైతే. ప్రశాంతంగా సంతోషంగా పూజ చేసుకొని దండం పెట్టుకొని నా మొక్కు తీరాలని మీరు కూడా ప్రార్థించండి, మీరు కూడా దండం పెట్టుకోండి. ఆ మొక్కు మాత్రం తీరితే మాత్రం నేను తప్పకుండా మీకు అంటే ఏం మొక్కుకున్నాను ఏంటని మాత్రం నీకు చెప్తాను తప్పకుండా. ఇక్కడైతే ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా ఖమ్మానికి అయితే బయలుదేరిపోయాం. ఖమ్మంలో మ్యారేజ్ ఉందనమాట మాకైతే. మేము కార్లో వెళ్తున్నాము. ఎక్కువ షూట్ అయితే చేయలేదండి, అప్పటికే చాలా హడావుడి అయిపోయింది బయలుదేరడం అంతా. ఇంకా మా పాప పడుకుండిపోయింది, కార్లో వెళ్తున్నాము, రెంటల్ కారే. ఇంకా కార్లో వెళ్తున్నాగా మా పాప చల్లటి గాలికి ఇక పడుకుందనమాట. ఇంకా పెళ్ళిలో కూడా షూట్ చేయలేదు. లాస్ట్లో నా ఫోన్ బ్యాగ్లో ఉండిపోయింది. లాస్ట్లో నేను తీసుకున్నప్పుడు మా పాప డ్రెస్ చేంజ్ అన్నీ అయిపోయినాయండి మాయి కూడా. ఇంకా మా పాప అక్కడ డెక్స్ సాంగ్స్ పెడతారు కదా పెళ్ళిలో, పెడితే డ్యాన్స్లు వేస్తుందనమాట. ఇంకా తిరుగుతుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను, కొంచెం మెమొరీగా అయినా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అలా అనిపించింది. అదే ముందే తెలుసుంటే మాత్రం తప్పకుండా వీడియో తీసేదాన్ని. ఇంకా అలా ఆడుకుంది మా పాప అయితే. ఇదైతే ట్రైన్లో రిటర్న్ అయిపోయాము. ఇంకా మేము ట్రైన్ ఎక్కామండి, ట్రైన్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మ్యారేజ్ ఎంత బాగా జరిగిందో మా ట్రైన్ ప్రయాణం కూడా అంత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మంచిగా ఫ్యామిలీ మెంబర్స్తో ముచ్చట్లాడుకుంటూ వెళ్తే మన ప్రయాణం మనకే తెలియకుండా అయిపోతూ ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలాగా అందరం కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంక ఇక్కడ అయితే వ్లాగ్ అయితే ఇంకా కట్ చేద్దామనేసి అనిపించింది. ఇంకా ట్రైన్లో వ్యూ కొంచెం కనపడుతుందని చెప్పేసి తీశాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా పూజలో ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను.